దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. నమో గురుభ్యః పరమగురుభ్యశ్చ ఓ నమః. సమయం కొద్దిగా తొందరగా ముగిస్తే మంచిదని కార్యకర్తలు కూడా చెప్పారు. ఎయిటీన్త్ సెంచరీ the entire globe has to register that the motherland of Bharat has delivered a great saints like Swami Vivekananda, Ramana Maharshi and Paramahamsa Yogananda and what not. 18వ శతాబ్దం ప్రపంచం గుర్తుంచుకోదగ్గది. భారతదేశానికి ఒక విలక్షణమైన చరిత్ర ఒకటి ఉంది. నేను మా గురువు గారి దగ్గర కూర్చుంటున్నప్పుడు వారు అనేవారు, ప్రపంచంలో 200 దేశాలు ఈరోజు మనకు అనిపిస్తున్నాయి, కానీ ఈ 200 దేశాల మీద దాడులు జరిగాయి. అయితే సుమారుగా 190 దేశాలైతే ఆ దాడులకి వాటి ఉనికే కోల్పోయాయి. సింప్లీ ఫర్ నో రీజన్ 190 countries, they have lost their existence, their roots. కానీ 2000 years before, ఒక 2000 సంవత్సరాల ముందు అంటే 2300 సంవత్సరాల సమయంలో మొట్టమొదటిసారి అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చి పూర్తిగా లోపలికి రాకుండానే ఆయన వెళ్ళిపోయారు. మన చరిత్రను చూస్తే అప్పటి నుంచి మన భారతదేశం మీద దండయాత్రలు మొదలవుతూ వచ్చాయి. 1947 వరకు మన భారతదేశం అంటే సుమారు 2220 సంవత్సరాలు దెబ్బలు తింటూ వచ్చింది. Can you imagine any culture that can survive even after the big blow of 2220 years? ఏ శక్తి ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆ శక్తిని
ఏది గైడ్ చేస్తుంది? ఏ శక్తి ఈ దేశాన్ని ఇన్ని దెబ్బలు తగిలినా ఇంకా తన చరిత్రను నిలుపుకునేలాంటి ఒక కఠోరమైన పరిశ్రమకు ఉద్యమిస్తూ ఉంది? ఏ శక్తి ఈ దేశం యొక్క ఉనికిని చరిత్రను కాపాడుకునే ఒక మహత్తరమైనటువంటి కార్యం కోసం పరుగులు తీయిస్తూ ఉంది? ఒకసారి మనం ఆలోచిస్తే అదేమిటో ఎవరికి తెలియట్లేదు. కానీ 50 ఏళ్ళు దాడి చేస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా మారిపోయాయి. 100-150 సంవత్సరాలు దాడి చేస్తే ఈజిప్షియన్ కల్చర్ అంతా ఎగిరిపోయింది, రోమన్ కల్చర్ అంతా ఎగిరిపోయింది, గ్రీక్ కల్చర్ అంతా పోయింది. కానీ ఈరోజు ఈ భూమి మీద ఒకే ఒక ఏన్షియంట్ ఇండిజినియస్ కల్చర్ ఇంకా బ్రతికుంది అని అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ భారతీయ సంస్కృతి. దాని వెనక సీక్రెట్ ఏమిటి? రాజుల కాదు, రాజయోగులే దానికి కారణం. యోగులే ఈ దేశాన్ని నడిపారు. ఈ దేశానికి మార్గదర్శనం చేసిందే యోగులు. వాళ్ళ మాటలు వింటుంటే, వాళ్ళ స్ఫూర్తిని చూస్తుంటే ఈ భారతదేశం ఇంకొక 2-3 వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి మీలాంటి యోగ సాధకులు పుడుతూ ఉంటారు, అలాంటి మహనీయులు పుడుతూ ఉంటారు, ఇలాంటి పరిపూర్ణానందలు 100 మంది వచ్చి మాట్లాడుతూ పోతూనే ఉంటారు. నో డౌట్ ఇన్ దట్. మన ఇంట్లో ఎవరైనా దాడి చేసి మన ఇంట్లో ఉన్న 5గురినో 6గురినో పూర్తిగా నరికి పారేస్తే మళ్ళీ మన వారసత్వం లేదు, మన లీనియేజ్ ఆగిపోతుంది. ఒక్క దెబ్బకి మొత్తం మన లీనియేజ్ ఆగిపోతుంది, మన ధార ఆగిపోతుంది, వారసత్వం నిలబడిపోతుంది. కానీ 2220 సంవత్సరాలు నరుకుతూ పోతూ ఉన్న ఇంకా ఈ భారతదేశంలో యోగము, భక్తి, జ్ఞానము, కర్మ, యజ్ఞము, తపస్సు, దానము ఇవన్నీ బ్రతికున్నాయనంటే హ్యాట్స్ ఆఫ్ అన్ టు దోస్ స్పిరిట్స్ అండ్ సోల్స్. స్ఫూర్తివంతమైనటువంటి ఆ మహనీయులకి మనం నమస్కారాలు చెప్పాలి. మీరు బాగా గమనిస్తే మీ తాతగారి ఆస్తి మీ దగ్గరకు వచ్చేటప్పటికి తరిగిపోతుంది. అది తరిగిపోవచ్చు లేదా పెరిగిపోవచ్చు, అంటే మార్పు చెందుతుంది. కానీ మా తాతగారు ఆస్తి ఏదైతే ఉందో, అంటే మా తాతగారు అంటే దయానంద స్వామీజీ వాళ్ళ గురువు గారి ఆస్తి, ఇప్పటిదాకా నా దాకా తరగలేదు, మార్పు చెందలేదు. అంటే ఆనాడు మన ఋషులు మారిపోయే ఆస్తి, తరిగిపోయే ఆస్తి మీద దృష్టి పెట్టలేదు, మారనిది, తరగనిది ఆస్తి మీద దృష్టి పెట్టారు. కాబట్టి భారతదేశం ఇంకా హాయిగా సుభిక్షంగా ఉంది. ఎక్కువ చెప్పాలని అనిపిస్తున్నా సమయం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు 125 సంవత్సరాల జయంతి యోగానంద స్వామి వారిది జరుపుకుంటున్నాం. వాస్తవంగా ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చాలా మందిలో ఒక మంచి ప్రభావాన్ని, స్ఫూర్తిని తీసుకొచ్చింది. నేను విన్నాను దాని గురించి బాగా, కానీ ఇంతవరకు నేను చదవలేదు. అంటే టు బి ఫ్రాంక్, ఐ డిడ్ంట్ గో త్రూ దట్. చదవకూడదని కాదు, చదవలేదు ఎందుకో.
కానీ వారి గురించి తెలుసుకుంటున్నప్పుడల్లా, వారి గురించి అనుకుంటున్నప్పుడల్లా ఆయన ఏదో నాకు అపరిచితుడైన వ్యక్తిగా నాకు అనిపించలేదు, ఏదో నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిగానే అనిపించేవారు. సో వారి గురించి నాకు లోపల ఏదో తెలుస్తున్నప్పుడు పుస్తకంలో తెలుసుకోవాలనే ఆశ ఎక్కువగా అనిపించలేదు నాకు. కానీ వారి ఆలోచన, వారి యొక్క లోపల తపన, వారి స్ఫూర్తి ఎలాంటిదో వారి మాటల్లో ఒకసారి చూస్తాం. స్వామి యోగానంద అనేవారు, లెట్ ద జాయ్ ఫ్లో ఫ్రమ్ మై సోల్ టు ద హార్ట్, లెట్ ద జాయ్ ఫ్లో ఫ్రమ్ మై హార్ట్ టు మై ఐస్ త్రూ మై ఐస్, లెట్ ద జాయ్ గో అండ్ టచ్ ద మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ. బయట కొన్ని వేల మంది మనస్సులలో దాగున్నటువంటి దుఃఖాన్ని, బాధని నా లోపల నా అంత శక్తి నుండి జాలువారే ఆ ఆనందం వెళ్ళి దాని దుఃఖాన్ని పోగొట్టుగా కానీ ఆయన యొక్క ప్రార్థన. ఆయన అనే ఎన్నో మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. యోగా ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఇన్నర్ ట్రెమర్స్, ఇంటర్నల్ టర్బులెన్సెస్. యోగం అనేది ఒక్కటే పరిష్కారం. నీ లోపల జరిగే ఒడిదుడుకులు, అలజడులకి, ఉద్వేగాలకి యోగం ఒక్కటే పరిష్కారం అని చెప్పేవారు. వారు మాట్లాడినటువంటి ప్రతి మాట వెనక ఒక తపస్సు ఉంది. వారు మాట్లాడిన ప్రతి మాట వెనక ఆ తపస్సు నుంచి ఉత్పన్నమైన ఒక అనుభవం ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్ ఫ్రమ్ ఎ మౌత్ వేర్ సలైవా ఈజ్ ఆల్సో క్రియేటెడ్. జస్ట్ నోట్లో నుంచి మాట్లాడేదైతే ఆ మాట ఎంగిలి అక్కడే పుడుతుంది, మాట కూడా అక్కడే పుడుతుంది. కానీ భావం పుట్టాలంటే మనస్సు కావాలి, నాలుక కాదు, పళ్ళు కాదు, దవడలు కాదు. మహనీయులు ఇచ్చేటువంటి ఒక్కొక్క వాక్యం వెనక వారి యొక్క తపస్సు ఉంటుంది. ఇందాక పద్మనాభయ్య స్వామి వారు చెప్తూ ఉంటే అసలు క్రియాయోగా గురించి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు వీటి గురించి పాకులాడాలి అంటే, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థ అది. ఆ సర్వీసెస్లో ఉంటూ దాంట్లో పూర్తిగా నిబద్ధతతో కర్తవ్యాన్ని పూర్తి చేసి, అలాగే ఒక రక్షణ శాఖలో పూర్తిగా నిబద్ధతతో తన కర్తవ్యాన్ని పూర్తి చేసి, వాళ్ళిద్దరిలో నాకు కనిపించింది తపన ఏంటనంటే, నేను వస్తున్నప్పుడు దుర్గాప్రసాద్ గారు నన్ను తీసుకొచ్చారు. వారు వస్తున్నప్పుడు కూడా వారి మాటల్లో ఒకటే నాకు అనిపించింది, మేము పొరపాటు చేశాం కాబట్టే మా తర్వాత తరానికి మేము ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. బట్ ఇట్ ఈస్ రిపేరబుల్ డ్యామేజ్. దాన్ని ఎక్కడో ఒక చోట రిపేర్ చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ తర్వాత తరమైనా సరే ఈ థ్రెడ్ని పికప్ చేస్తుంది అనేటువంటి భావన వారిలో కనపడుతుంది. అదే భావుకత పద్మనాభం గారి దాంట్లో. ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం కూడా ఐన్స్టీన్ గారు ఒక మాట అన్నట్టు, దెర్ ఈజ్ అ డే వెయిటింగ్, ఒక రోజు ఉందట ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు ఈ భూమి మీద మొత్తం ఈడియట్సే ఉంటారట. అంటే మానవ సంబంధాలన్నీ తెగిపోయి మరమనుషుల్లా నిలబడతారు. నేను మొన్న ప్రవచనంలో కూడా ఒక ఉపమానం చెప్పాను. పెళ్ళయింది, పెళ్ళాం మొగుడుతో మాట్లాడదు, మొగుడు పెళ్ళాంతో మాట్లాడడు. కానీ పెళ్ళాం సెల్ ఫోన్ మొగుడు సెల్ ఫోన్తో మాట్లాడుతుంది, మొగుడు సెల్ ఫోన్ పెళ్ళాం సెల్ ఫోన్తో మాట్లాడుతుంది. నేను అన్నాను నవ్వుతూ, ఫర్దర్గా పెళ్ళిళ్ళ సమయంలో ఇంకా రింగులు మార్చుకోకుండా సెల్లు మార్చుకోమనండి, చాలా బాగుంటుందని.
ఈరోజు సెల్ ఫోన్ అనేటువంటిది ఎలా అయిపోయిందనంటే మంగళసూత్రం కంటే చాలా వాల్యూ, ఎంగేజ్మెంట్ రింగ్ కంటే చాలా వాల్యుబుల్ అది. అంటే తన ఉనికి ఏమిటి అని అంటే ఈరోజు ఒక సెల్ ఫోన్ అయిపోయింది ఉనికి, తన ఎగ్జిస్టెన్స్. మనిషి అలా పెట్టుకుని ఉండి వేరేది ఏదైనా ఆలోచిద్దాము అనుకుని ఆలోచన వెళుతూ ఉంటే కూడా లోపల నుంచి అమ్మో ఫోన్ రింగ్ అయిందేమో అని, అసలు రింగ్ అవ్వదు, ఒక ఫోబియా. ఆ స్క్రీన్లో లైట్ కూడా ఉండదు, ఆన్ చేసి మరీ రింగ్ అయిందేమో అని చూస్తాం. ఎందుకు ఆ ఫోబియా నాకు అర్థం కాదు. రాత్రి పడుకున్నా సరే ఉలిక్కి పడిపోయి ఫోన్ వచ్చిందేమో అని ఆలోచన. మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని ఆలోచిస్తుంటే చాలు, వేర్ దిస్ బీయింగ్ ఈస్ ట్రావెలింగ్. గొప్ప మహనీయుల యొక్క మార్గదర్శనం ఈరోజు ప్రపంచానికి కావాలి. సైన్స్ అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తిని తీసుకుని బయటికి పరిగెట్టించి 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 అందరూ అలిసిపోయారు ఈరోజు. ఉపనిషత్ అంటుంది పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. ఉపనిషత్ అంటుంది ప్రపంచం కూడా బయటికి పరిగెట్టి 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 అలిసిపోయి, ఎలాగైతే పరిగెట్టిన వాడు అలిసిపోయి ఒకసారి రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి వంగి ఒకసారి నేలని చూడాలనుకుంటాడో, అలాగే ఒక వ్యక్తి జీవితంలో బయటికి పరిగెట్టి 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 అలిసిపోయి ఒకానొక పాయింట్లో తనలో తాను తొంగి చూసుకోవాలనేటువంటి ఒక సన్నివేశం వస్తుంది. అప్పుడు ఆ సమాజానికి యోగానంద లాంటి పరంపరనే కావాలి. అప్పుడు అలాంటి సమాజానికి ఇలాంటి యోగుల యొక్క మార్గదర్శనమే కావాలి. రాజుల మార్గదర్శనం కాదు, యోగుల మార్గదర్శనమే కావాలి. థ్యాంక్ గాడ్ ఇప్పుడు యూపీకి వచ్చిందని అనుకుంటున్నారు అందరూ. మా గురువు గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు. ఆయన హీజ్ ఒక క్రిస్టియన్ ప్రీచర్. ఆయన వెళ్ళి అమెరికాలో మా గురువు గారికి అక్కడ కోర్స్ చేస్తూ ఉన్నారు. అందరూ ఉన్నారు అక్కడ. ఈయన కూడా మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక సత్సంగంలో ఒక ప్రశ్న వేశారు. స్వామి, వై డు హిందూస్ దే వర్షిప్ మెనీ గాడ్స్? మా గురువు గారు అన్నారు, వాట్స్ యువర్ డౌట్? నేను వై డూ యూ పీపుల్ వర్షిప్ మెనీ గాడ్స్? స్వామీజీ అన్నారు, వాట్ యూ డూ అన్నారు. వీ వర్షిప్ వన్ గాడ్ అన్నారు. మా గురువు గారు అన్నారు, వీ హిందూస్ డు నాట్ వర్షిప్ మెనీ గాడ్స్ నార్ వన్ గాడ్. వై టు వర్షిప్ వన్ గాడ్? ఏం దరిద్రమా ఏమన్నాను? వీ డు నాట్ వర్షిప్ మెనీ గాడ్స్ నార్ వన్ గాడ్ సార్, వీ వర్షిప్ ఓన్లీ గాడ్ అన్నారు ఆయన. డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓన్లీ గాడ్? మీరు విష్ణు సహస్రనామం తీసుకుంటే చెప్తుంది, మొట్టమొదటి వాక్యం చదివితే చాలు, ఇంకా విష్ణు సహస్రనామం అక్కర్లేదు. విశ్వం విష్ణు. విష్ణు అంటే ఎక్కడో ఉన్నాడని అనుకోకయా, ఈ విశ్వమే విష్ణు అని చెప్పింది. ఉపనిషత్తు ప్రారంభం చేస్తే మొట్టమొదటి ఉపనిషత్తు చెప్తుంది ఈశావాస్యమిదం సర్వం అని చెప్తుంది. ఇది మొత్తం ఈశ్వరుడనే చెప్తుంది. దట్స్ వేర్ భారతీయ సంస్కృతిలో భారతీయుడిగా పుట్టినటువంటి హిందువు చెట్టుని దేవుడిగా చూస్తారు, మట్టిని దేవుడిగా చూస్తారు, పుట్టని గుట్టని నీళ్లని. మనకు దేవుడు కానిది ఏది చెప్పండి? ఒక్కటి తీసుకురండి, దేవుడు కానిది ఇది అని ఒకటి చూపిస్తే అది అంగీకరించలే. When I say God is all pervasive అన్నప్పుడు the very statement includes every individual, every simple thing in this creation. You cannot exclude something and say God is all pervasive. Then you are contradicting the very statement all pervasiveness. If I say all pervasive, he is everywhere, he is everything. Then you cannot say this is not God. You cannot omit something from God and say then God is all pervasive. కాబట్టి భగవంతుణ్ణి అంతటా చూడగలిగే
ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి కాబట్టే ఈ భారతదేశానికి 2220 సంవత్సరాల దాడులు జరిగిన ఆ సంస్కృతి ఇంకా నిలబడింది అని అంటే సత్యమైన సంస్కృతి, ఒక స్వచ్ఛమైన సంస్కృతి, ఒక యథార్థమైన సంస్కృతి. ఈ సంస్కృతి ఎవరి మీద దాడి చేయమని నేర్పలేదు, ఈ సంస్కృతి ఎవరికి ద్రోహం చేయమని నేర్పలేదు, ఈ సంస్కృతి పరాయి వాళ్ళది దోచుకోమని నేర్పలేదు. ఎంత గొప్ప సంస్కృతి అండి. మనం ఈ సంస్కృతిలో పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు రియలీ నాకైతే అనిపిస్తూ ఉంటుంది, ఈ భారతదేశంలో నేను పుట్టాను అని అంటే ఐ ఫీల్ ప్రతి అణువు, ప్రతి రోమము నాది తలుచుకుంటున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తుంది. ఇంత గొప్ప కల్చర్లో నేను పుట్టానని నేను చూస్తున్నప్పుడు మట్టి అనిపించదు. భారతదేశం చూస్తుంటే, భారతదేశాన్ని చూస్తే మట్టి అనిపించదు. నాకు భూమాత అని నేర్పింది ఈ సంస్కృతి. నా గోవును చూస్తే పశువు అనిపించదు, గోమాత అని నేర్పింది ఈ సంస్కృతి. ఒక మొక్కను చూస్తే అదేదో మొక్క అనిపించదు, తులసి మాత అని నేర్పింది ఈ సంస్కృతి. ప్రవహించే నీళ్లను చూస్తే ఇది తాగడానికి మాత్రమే, లేకపోతే నా అవసరాలు తీర్చడానికి మాత్రమే అని అనిపించదు, గంగా మాత అని నేర్పింది ఈ సంస్కృతి. వాట్ ఏ గ్రేట్ కల్చర్ సార్. మనం చూసే ప్రతి దాన్ని తల్లితో పోల్చి చెప్పిందనంటే ఇంతకంటే గొప్ప సంస్కృతి భూమి మీద ఎక్కడన్నా ఉందా? ఫైనల్లీ మనందరం గుర్తించడానికి మరొక అంశం. సమయం అయిపోయింది. మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ తిరుగుతూ ఉన్నింది, చాలా బాగా నచ్చింది నాకు. ప్రపంచంలో 200 దేశాలు ఉంటే సుమారు 2 టాయిలెట్స్ ఉన్నాయట. ఒకటి ఇండియన్ టాయిలెట్, 2 వెస్టర్న్ టాయిలెట్. అంటే 199 దేశాలకి ఒకటే టాయిలెట్. జపనీస్కి జపాన్ టాయిలెట్, చైనీస్కి చైనా టాయిలెట్, అమెరికన్స్కి అమెరికన్ టాయిలెట్, రష్యన్కి రష్యన్ టాయిలెట్లు లేవు, ఆఫ్రికన్కి ఆఫ్రికన్ టాయిలెట్, ఆస్ట్రేలియన్కి ఆస్ట్రేలియన్ టాయిలెట్ లేవు. అంతే కదా, అందరికీ వెస్టర్న్ టాయిలెటే. కానీ ఇండియన్స్కి మాత్రం ప్రత్యేకంగా ఏముంది? దట్స్ ఎ గ్రేట్నెస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.